వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం యూనియన్ బడ్జెట్ 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నాం. దానిలో మనం అభివృద్ధి యొక్క ఇంజన్లు అని 4 ఇంజన్లకు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడినాం. అందులో వ్యవసాయానికి సంబంధించిన అంశాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈరోజు ఎంఎస్ఎంఈలకు సంబంధించిన అంశం రెండవ ఇంజన్గా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటికి సంబంధించిన అంశాల గురించి బడ్జెట్లో ఏం పొందుపరిచారని చూస్తే క్రెడిట్ కార్డ్స్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్. క్రెడిట్ కార్డ్స్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ తరహా పరిశ్రమలకు క్రెడిట్ కార్డ్ సౌకర్యం అనేది యూనియన్ బడ్జెట్ 2025-26లో ఏ విధంగా సౌకర్యం కల్పించింది అంటే కస్టమైజ్డ్ కార్డ్స్ with 5 lakh limit for micro enterprises registered on ఉద్యమ్ పోర్టల్. ఉద్యమ్ పోర్టల్లో నమోదైన సూక్ష్మ పరిశ్రమల గలవారికి ఫస్ట్ 5 లక్షల రూపాయల లిమిట్ గల క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పిస్తున్నాము. ఈ క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పిస్తున్నాం కానీ మొదటి సంవత్సరంలో 10 లక్షల కార్డులను కూడా జారీ చేయడం జరుగుతుందని చెప్పి 2025-26 బడ్జెట్లో పొందుపరిచారు. ఉద్యమ్ పోర్టల్ అంటున్నాం కదా, ఉద్యమ్ పోర్టల్ ప్రస్తావన 2020 జూలై 1 నాడు ప్రస్తావనలోకి వచ్చింది. ఉద్యమ్ పోర్టల్ ప్రారంభించింది 2020 జూలై 1 నాడు. ఉద్యమ్ పోర్టల్ని ప్రారంభం ఎందుకు చేశారు అని అంటే ఎవరైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన తయారీ సంస్థల్ని ఏర్పాటు చేయాలనుకుంటారో, ఈ విధంగా ఏర్పాటు చేయాలనుకున్న నూతన వ్యవస్థాపకులు వారు ఏం చేయాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి కదా. ఈ పర్మిషన్ని మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లో ఒక అప్లికేషన్ తరహాలో తనకు తాను తన స్వీయ ధృవీకరణ సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతిలో తన డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నాం, దానికి సంబంధించిన అర్హత కలిగిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేసి వీటితో పాటు ఒక ఆధార్ కార్డును అటాచ్ చేసి పర్మిషన్ తీసుకోవాలనుకోవడానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఒక పోర్టల్ని ఏర్పాటు చేస్తారు కదా, ఆ పోర్టలే ఉద్యమ్ పోర్టల్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కావాలి, తయారీ సంస్థలు పర్మిషన్ కావాలి, తయారీ సంస్థలు ఏర్పాటు చేయాలనుకున్న ప్రతి అభ్యర్థి నూతన వ్యవస్థాపకుడు ముఖ్యంగా ఉద్యమ్ పోర్టల్ ద్వారానే పర్మిషన్ తీసుకోవాలి. ఈ ఉద్యమ్ పోర్టల్ని ఎప్పుడు ఏర్పాటు చేసారు, 2020 జూలై 1 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యమ్ పోర్టల్లో నమోదైన మైక్రో ఎంటర్ప్రైజెస్ వారికి 5 లక్షల రూపాయల లిమిట్ అంట, 5 లక్షల రూపాయల లిమిట్ కలిగిన క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. అదేవిధంగా మొదటి సంవత్సరంలో 10 లక్షల కార్డులను జారీ చేయడం జరుగుతుందని చెప్పి యూనియన్ బడ్జెట్ 2025-26లో పొందుపరచడం జరిగింది, మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్, ఎవరైతే వ్యవస్థాపకులు ఉంటారు కదా, అంటే పరిశ్రమలు స్థాపించాలనుకునే నూతన వ్యవస్థాపకులు ఉన్నారు కదా, వారి కోసం అందులో ఏంటంటిది 5 lakh ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ ఇంక్లూడింగ్ ఉమెన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఉమెన్ ఉన్నారు, ఉమెన్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారు ఉంటారు కదా, నూతనంగా స్థాపించాలనుకునే వ్యవస్థాపకులు. వీరికి ఏం చేస్తున్నారు అంటే న్యూ స్కీమ్ని లాంచ్ చేస్తున్నాము. ఈ న్యూ స్కీమ్ ఏంటిదంటే ప్రొవైడ్ టర్మ్ లోన్ అప్ టు 2 crore డ్యూరింగ్ ద నెక్స్ట్ 5 years. రాబోయే 5 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయల వరకు టర్మ్ లోన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్కీమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్, మొదటిసారి స్థాపించే నూతన వ్యవస్థాపకులు. ఆ నూతన వ్యవస్థాపకులలో మహిళలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. వీరికి 2 కోట్ల రూపాయల టర్మ్ లోన్ రాబోయే 5 సంవత్సరాలలో మేము కల్పించనున్నామని చెప్పి యూనియన్ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. వీరు మొత్తంగా ఎంతమంది, 5 లక్షల మంది. 5 లక్షల మంది మహిళలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందిన పారిశ్రామికవేత్తలు అంటారు. ఎంటర్ప్రెన్యూర్స్ అంటే పారిశ్రామికవేత్తలు లేదా నూతన వ్యవస్థాపకులు. వీరి కోసము 2 కోట్ల రూపాయల టర్మ్ లోన్ రాబోయే 5 సంవత్సరాల్లో మేము కల్పించనున్నాము. వీరి కోసం కొత్తగా ఒక స్కీమ్ను కూడా తీసుకురానున్నామని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ ఏంటిది అని అంటే నెక్స్ట్ అంశాలను మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఇప్పుడు అభివృద్ధి యొక్క రెండవ ఇంజన్గా ఎంఎస్ఎంఈలు అని మాట్లాడినాం. మనం అభివృద్ధి యొక్క రెండవ ఇంజన్గా ఎంఎస్ఎంఈలు అన్నాం కదా. ఎంఎస్ఎంఈల వర్గీకరణ కోసం పెట్టుబడి మరియు టర్నోవర్ పరిమితులు వరుసగా 2.5 నుంచి 2 రెట్లు పెంచబడతాయి. దీనికి సంబంధించిన అంశాలు కూడా మనం ఇక్కడనే ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటిది అని అంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ యొక్క అంటే అసలు దేనిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు, దాని యొక్క పరిమితి ఎంత మనకి ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉండాలనే అంశాలు చూస్తే
అసలు మైక్రో ఎంటర్ప్రైజ్ ఇంతకుముందు ఎంత ఉండే అంటే 1 కోటి రూపాయల స్థిర పెట్టుబడి 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగి ఉంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్ గా పిలవడం జరిగింది, సూక్ష్మ పరిశ్రమగా పిలవడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏంటిది అని అంటే 2.5 కోట్ల రూపాయల స్థిర పెట్టుబడి 10 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన పరిశ్రమను మైక్రో ఎంటర్ప్రైజ్ అంటారని చెప్పి 2025-26 బడ్జెట్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజ్ ఇంతకుముందు ఎంత ఉండే 10 కోట్ల రూపాయల పెట్టుబడి 50 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన పరిశ్రమను ఏమంటారు, అక్కడ స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటారు. ప్రస్తుతము ఈ యూనియన్ బడ్జెట్ లో 2025-26లో ఏమని పేర్కొంటున్నామంటే 25 కోట్ల రూపాయల పెట్టుబడి అదేవిధంగా 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన సంస్థనే స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటారని చెప్పి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మీడియం ఎంటర్ప్రైజెస్ 50 కోట్ల రూపాయల స్థిర పెట్టుబడి అదేవిధంగా 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన దాన్ని మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. ఇప్పుడు ఇంతకు ముందు ప్రస్తుతం ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి అనగా శనివారం రోజున పార్లమెంటులో ఫిబ్రవరి 1 నాడు ప్రారంభించిన బడ్జెట్లో ఈ బడ్జెట్ ప్రస్తావనలో మీడియం ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన అంశం ఏమొచ్చింది, 125 కోట్ల రూపాయల పెట్టుబడి అదేవిధంగా 500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన సంస్థను ఏమంటారు, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. ఈ క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మైక్రో ఎంటర్ప్రైజ్ కి అర్హత కలిగిన పెట్టుబడి ఎంత, టర్న్ ఓవర్ ఎంత, మైక్రో ఎంటర్ప్రైజ్ కి ఎంత కలిగి ఉండాలి, 2.5 కోట్లు అంటే 2.5 కోట్ల స్థిర పెట్టుబడి కలిగి ఉండాలి, 10 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉండాలి. స్మాల్ ఎంటర్ప్రైజ్ కి ఎంత 25 కోట్ల పెట్టుబడి స్థిర పెట్టుబడి 100 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉండాలి. మీడియం ఎంటర్ప్రైజ్ ఎంత 125 కోట్ల పెట్టుబడి కలిగి ఉండాలి, 500 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉన్న సంస్థనే మీడియం ఎంటర్ప్రైజ్ అంటారు. ఈ అంశం కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిదంటే ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం 5 లక్షల పరిమితితో అనుకూలీకరించిన క్రెడిట్ కార్డులు మొదటి సంవత్సరంలో 10 లక్షలు జారీ చేయబడ్డాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఉద్యమ్ పోర్టల్లో ఏవైతే మైక్రో ఎంటర్ప్రైజెస్ గా రిజిస్టర్ అయినాయో వారికి 5 లక్షల పరిమితితో కూడిన క్రెడిట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డులు అనేది మొదటి సంవత్సరంలో 10 లక్షల కార్డులు జారీ చేయబడ్డాయి. ఈ అంశం మనం మాట్లాడుకున్నాం. రెండో అంశం ఏంటిది అని అంటే స్టార్టప్ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్, కొత్త నిధుల నిధి. స్టార్టప్లు ఎవరైతే కొత్తగా స్టార్టప్లు స్థాపించాలనుకుంటున్నారో వాటి కోసం విస్తరణ పరిధి మరియు రూపాయి 10,000 కోట్ల తాజా సహకారంతో ఏర్పాటు చేయబడుతుంది. ఎవరైతే నూతనంగా స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారికి రాయితీలు కల్పించడం కానీ వారి పెట్టుబడిలో సబ్సిడీలు ఇవ్వడం కానీ ఈ స్టార్టప్ల కోసం ఫండ్ అనేది ఒకటి కొత్తగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. అదేవిధంగా మొదటిసారి పారిశ్రామికవేత్తల కోసం పథకం, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 5 లక్షల మంది మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి సంబంధించి నూతన వ్యవస్థాపకులు ఉంటారు. వారికి 2 కోట్ల రూపాయల టర్మ్ లోన్ ఇప్పటివరకు 5 సంవత్సరాలలో 2 కోట్ల రూపాయల టర్మ్ లోన్ అందించడానికి ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తున్నాం. మనం మాట్లాడుకున్నాం ఈ అంశాలు. నెక్స్ట్ ఏంటిది అని అంటే పాదరక్షలు అండ్ లెదర్ రంగాల కోసం ఫోకస్ ఉత్పత్తి పథకం. ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్ కి సంబంధించి భారతదేశం యొక్క పాదరక్షలు మరియు తోలు రంగం యొక్క ఉత్పాదకత, నాణ్యత మరియు పోటీతత్వాన్ని పెంచడానికి 22 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్ మరియు 1.1 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు చేయడానికి ఫోకస్డ్ ప్రొడక్ట్ పథకాన్ని ప్రకటించిందంట. అంటే భారతదేశం యొక్క పాదరక్షలు, ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్టివిటీ, ఉత్పాదకత. అంటే ఇప్పుడు లెదర్ ఇండస్ట్రీ అంటే ఎగ్జాంపుల్ ఒక లెదర్ ఇండస్ట్రీ ఉన్నది. ఇప్పుడు 100 పాదరక్షలు తయారు చేస్తుంది అనుకుందాం. నెక్స్ట్ ఇయర్కి 120 పాదరక్షలు తయారు, ఇది ఉత్పత్తి. ప్రొడక్టివిటీ ఏంది 20, ఈ అదనంగా పెరిగితే ప్రొడక్టివిటీ. ఈ ప్రొడక్టివిటీని పెంచడం కోసము మరియు క్వాలిటీ మరియు పోటీతత్వాన్ని పెంచడానికి ప్రొడక్టివిటీని ఉత్పాదకతను పెంపొందిస్తూనే నాణ్యత కలిగిన పాదరక్షలు, తోలు రంగ పరిశ్రమలను అదేవిధంగా పోటీతత్వాన్ని పెంచడం కోసం 22 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకంట. ఇది చూసుకోవాలి. 22 లక్షల మందికి ఉపాధి, ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్ మరియు 1.1 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు చేయడానికి 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తూనే 1.1 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు. అంటే ఫుట్వేర్ మరియు లెదర్ ఇండస్ట్రీస్ నుంచి ఎగుమతులు ఎన్ని లక్షల కోట్లకు, 1.1 లక్షల కోట్లు ఎగుమతులు చేయడానికి ఫోకస్ ప్రొడక్ట్ పథకాన్ని ప్రకటించడం జరిగిందట. ఫోకస్ ప్రొడక్ట్ పథకం దేనికి సంబంధించి అంటే ఫుట్వేర్ అండ్ లెదర్ రంగాలు. దీంట్లో ఏంటంటివి 4 లక్షల కోట్ల టర్న్ ఓవరు, అదేవిధంగా ఫుట్వేర్ మరియు లెదర్ ఇండస్ట్రీలో తయారైన వస్తువులను 1.1 లక్షల కోట్ల ఎగుమతులు చేయడం కోసము ఫోకస్ ప్రొడక్ట్ పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే టాయ్ సెక్టార్ కోసం చర్యలు.
టాయ్ సెక్టార్ బొమ్మల పరిశ్రమలు ఉంటాయి కదా, అధిక నాణ్యత, ప్రత్యేకమైన, వినూత్నమైన మరియు స్థిరమైన బొమ్మలను రూపొందించడానికి ఒక పథకం భారతదేశాన్ని బొమ్మల కోసం గ్లోబల్ హబ్గా మారుస్తుందంట. అధిక నాణ్యత, క్వాలిటీ మరియు ప్రత్యేకమైన, వినూత్నమైన మరియు స్థిరమైన బొమ్మలను రూపొందించడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే టాయ్ సెక్టార్ కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకొచ్చారు, స్థిరమైన బొమ్మల కోసము. ఈ బొమ్మల కోసమే గ్లోబల్ హబ్గా భారతదేశాన్ని మారుస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్కి మద్దతు. బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ ఈ క్వశ్చన్ వస్తుంది ఏమని అంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు ఎక్కడ చేయనున్నారు? బీహార్లో. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే తయారీ మిషన్ మేక్ ఇన్ ఇండియాను మరింతగా పెంచేందుకు చిన్న, మధ్య తరహా మరియు పెద్ద తరహా పరిశ్రమలను కవర్ చేసే జాతీయ తయారీ మిషన్ను ప్రకటించడం జరిగింది. ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇక్కడ వరకు. కానీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏమొచ్చింది ఇక్కడ? పెద్ద తరహా పరిశ్రమలు. ఇవి కూడా చూసుకోవాలి, పెద్ద పరిశ్రమలను. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏమేమి వచ్చినాయి? చిన్న, మధ్య తరహా మరియు పెద్ద పరిశ్రమలను కవర్ చేసే జాతీయ తయారీ మిషన్ ను కూడా ప్రకటించడం జరిగింది బడ్జెట్లో అని చెప్పి మనకు పేర్కొన్నారు. మొత్తంగా మనం చూసిన అంశాలు ఏంటేంటివి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన అంశాలు కూడా చూసినాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈలలో ఏ అంశాలు మనకు పూర్తిగా పొందుపరిచారు ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ క్రెడిట్ అవైలబిలిటీ విత్ గ్యారంటీ కవర్. ఈ అంశాలు ఏ విధంగా ఇచ్చారు? మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ గురించి మాత్రమే మెన్షన్ చేశారు, మీడియం ఎంటర్ప్రైజెస్ లేవు. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి క్రెడిట్ గ్యారంటీ కవర్ ఎంత ఉంది? ప్రస్తుతానికి 5 కోట్ల రూపాయల వరకు ఉండే, ఇప్పుడు ఎంతకి పెంచుతున్న బడ్జెట్ లో 10 కోట్ల రూపాయలు. అదే విధంగా స్టార్టప్స్ కి ఎంత ఉండే? 10 కోట్ల రూపాయల వరకు ఉండే, ప్రస్తుతం ఇప్పుడు ఎంతకి పెంచుతున్నాం? 20 కోట్లు. ఈ అంశాలు ఏదైతే రివైజ్డ్ ఉందో ఈ అంశాలపైన ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రీస్ అనే ఒక టాపిక్ లో భాగంగా ఈ క్వశ్చన్స్ వస్తాయి. సూక్ష్మ తరహా పరిశ్రమలకు క్రెడిట్ గ్యారంటీ కవర్ ఎంతవరకు పెంచిర్రు అంటే 10 కోట్లు. స్టార్టప్లకు ఎంతకు పెంచారు? 20 కోట్లకు. ప్రస్తుతం ఎంత నుంచి ఎంతకు పెంచారు? 5 కోట్ల నుంచి 10 కోట్లు, 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచారు. ఈ అంశాలన్నింటినీ మనం చూసుకోవాలి. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన అన్ని అంశాలు మనం మాట్లాడుకున్నాం. వీటిలో దేనిపైన క్వశ్చన్ రావచ్చు? ఎక్కువగా క్వశ్చన్ ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటే సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం కావాల్సిన పెట్టుబడి ఎంత నుంచి ఎంతకు పెంచిర్రు? 1 కోటి నుంచి 2.5 కోట్లకు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడి ఎంత నుంచి ఎంతకు పెంచారు? 10 కోట్ల నుంచి 25 కోట్లకు. మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి 50 కోట్ల నుంచి 125 కోట్లకు పెట్టుబడి. టర్న్ ఓవర్ అడుగుతేనేమో 5 నుంచి 10 కోట్లు, 50 నుంచి 100 కోట్లు, 250 నుంచి 500 కోట్లు. ఈ అంశాలు చూసుకోవాలి.